హలో. హలో. హలో హలో! నిఖిల్. హలో గణేష్ అన్న వినిపిస్తుందా? నిఖిల్ చెప్పు నిఖిల్ వినపడుతుంది. ఈ ఏంటన్నా ఈ సారోళ్ళు పింఛన్లు ఇవ్వద్దంటున్నారు ఈళ్ళందరికీ. అవును నిఖిల్. ఏందంటే ఆయన విజయసాయిరెడ్డి మన నాయకులంతా అన్నారు గదా! ధర్మాన ప్రసాద్ వీళ్ళంతా. ఆ! అంటే ఆ! మన ఆ! వైసీపీకి సంబంధించిన వాళ్ళు 9% మంది వాలంటీర్లుగా ఉన్నారు అవును. అని అవును. జెప్పేసి దాన్ని మాములుగా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని ఆ! మాములుగా ఎన్నికల విధులకు ప్లస్ ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ పంచడానికి పింఛన్లు, డోరేలు ఇవన్నీ పంచడానికి దూరంగా పెట్టారనమాట. వీళ్ళు ఓహ్! పాల్గొనొద్దు అని జెప్పి. ఓకే. ఓకే. మనం పంచనీకి పోయినామనుకో డబ్బులు వంచినట్టు అయితది గదా! అవునవును. కరెక్ట్. కరెక్ట్. ఓట్ల కోసం డబ్బులు వంచినట్టు అయితదని జెప్పేసి వాళ్ళు అట్లా దూరంగా మనం మళ్ళా బెదిరిస్తామని జెప్పి ప్రజలని, లేదా కానీ మన వైసీపీకి మన ఓటేయని జెప్పి కానీ అంటామని మన జెప్పేసి నాయకులేమంటారంటే ఆ! చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు. ఇలాగా పంచొద్దు అని అంటున్నారు. టీడీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అంటున్నారన్న. అవునా? ఎప్పుడు ఆ! చెప్పాడు నీతో? అదే నా అన్న మామూలుగా ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు గదా! హ్మ్. అన్న. హ్మ్. అవునవును. నువ్వు రాలేదులే. నిన్ను కూడా తీసుకుపోదాం అనుకున్నా గానీ మీటింగ్‌కి. హ్మ్. హ్మ్. మీ నాన్న ఏదో పొలంలో పనుందని చెప్తే ఇంక నిన్ను పిలవలేదు. ఓకే. మేము పోయినాంలే 7 మందిమి పోయినాం. ఆహా! ఆహా! ఓకే. మన వాలంటీర్లు అందరం పోయింటిమి. ఆ! పోయింటే ఇదే మాట ఇట్లే ప్రచారం చేయండి. చంద్రబాబు ఆ! వల్లే, టీడీపీ వల్లే ఆగిపోయింది. వాళ్ళు ఇవ్వద్దని చెప్పారు. హ్మ్. ఆ! అదే మేముంటే గిన మీకు కూడా జరిగి ఇచ్చేవాళ్ళం గదా! ఇట్లా అవును. చెప్పమని ప్రజలకు వాళ్ళ మీద రుద్దండి. హ్మ్. హ్మ్. టీడీపీకి ఓట్లేయకుండా చేయండి అని చెప్పేసి ప్రచారం చేయమని చెప్పారనమాట. ఓకే. ఆ! ఆ! అట్లా ప్రతి ఒక్కరు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం. నువ్వు గూడా మీ ఇళ్ళకి స్టార్ట్ జెయి. చెప్పు ఆ! అందరికి. సరే అన్న. సరే అన్న. హ్మ్. చెప్తాం. కానీ హ్మ్. బాగా హ్మ్. వాడి దుబ్బేస్తున్నారన్న మనల్ని. నిజంగానే చెప్పాలంటే. ఆ! 5,000 ఇచ్చి బాగా హ్మ్. హ్మ్. వాడుకుంటాండ్రు. మళ్ళీ గెలిచిన తర్వాతైనా హ్మ్. ఏం చేస్తారో అన్న. ఏమో జీతాలు పెంచుతా అంటున్నారులే. కానీ మనం ఆ! ముందు మన ప్రభుత్వం రావాలా. జగనన్న గెలవాలా. జగనన్న అవును. గెలిస్తేనే మనకి ఏదైనా కనీసం గాని. మళ్ళా మనల్ని ఈసారన్నా వాలంటీర్‌గా తీసుకుంటా అంటున్నారు గదా! అవునవును. కరెక్ట్. ఆ! కరెక్ట్. అవును. మనం మ మనం మనం గెలవాలన్నమాట. టీడీపీ అనేది గెలవకూడదు. ఆ! ఆ! ఎట్టి పరిస్థితుల్లో మన టీడీపీ జగనన్నే ఏమైతుందంటే గెలవాలి. ఆ! అసలు ఉన్నటివే తీసేసారన్న వీళ్ళు. వాలంటీర్లు మొత్తం తీసేసారు. అహా! లేదు చంద్రబాబు వాలంటీర్‌ని కొనసాగిస్తున్నా అంటున్నారులే. హుహు. కొనసాగిస్తాను, జీతం పెంచుతా అంటున్నారు. అయన్నీ కాదు గానీ, మనం వాళ్ళు పెంచినా మనకు మన జగనన్న గెలవాలా. మనం అవును. గెలవాలంటే మనం ఏం చేయాలా కంపల్సరీ ఇట్లా పింఛన్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపన్నాడు. టీడీపీ అవును. టీడీపీ వాళ్ళు ఇవ్వకుండా చేశారని చెప్పేసి మనం ఆ విధంగా ప్రచారం తీసుకుపోవాలి. అంతే. హ్మ్. అంతే అన్న. అంతే అన్న. ఇప్పుడు మనాళ్ళు ఇప్పుడు తెలిసిందే ఇప్పుడు మనకిప్పుడైతే ఆడ 5,000 ఇవన్నీ ఇచ్చినాయి ఊరికే హ్మ్. హ్మ్. నెల నెల 5,000 ఇచ్చినాయి కదా! మనకి వాళ్ళ ఎమ్మెల్యే ఏమన్నా సరే మీరు ఇది చేసుకోర్రి లేదా చిన్న పని కాంట్రాక్ట్ చేసుకొని మీ ఊర్లో అని చెప్పి ఏమని చెప్పారా? మనం అవన్నీ చెప్పుకోకూడదు ఇంగ బయటికి. అవునవును. కరెక్ట్. హ్మ్. కరెక్ట్. హ్మ్. కానీ నెక్స్ట్ టైమ్ ఏమో చూస్తా అంటున్నారు మరి. మన ఎమ్మెల్యే అయితే చెప్పాడు. నెక్స్ట్ ఓకే. కంపల్సరీ మనం గెలిస్తే గిన మీకు ఏదైనా చేస్తామా జగన్ మామూలుగా వాలంటీర్‌లకు చేయాలని చెప్పేసి ఉన్నాడు. అవునవును. మీరు మనమే మంచిగా కదన్న పార్టీకి సేవ చేయండి. కాదన్న ఆ! మనమే కదన్న సీఎం తర్వాత కీలక పాత్ర పోషిస్తాండేది దీంట్లో. కరెక్టే. కానీ ఈ హ్మ్. లోకల్ నాయకులకు మన మీద అంత ఏడుపనమాట. అవునవును. మనల్ని ప్రజలు మన దగ్గర రాకుండా అందరూ వాలంటీర్ల దగ్గరికి పోతుందని చెప్పేసి వాళ్ళను అట్లా ఆ విధంగా ఉంది. అవును. కరెక్ట్. కానీ వీళ్ళేమంటారు మన ఎమ్మెల్యే ఏమైనంటే కంపల్సరీ మీరు చేయండమ్మా. వ్య వాలంటీర్‌కి చాలా మంచి వహిస్తుంటది. జగనన్న మీ మీద చాలా ఆ! నమ్మకం పెట్టుకున్నాడు. అవును. ఆ! కానీ మా వేరే అన్నుండాల. ఒరేయ్ నాయనా మీరు పోకరా ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని కేసు పెడతది. హ్మ్. 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 మీరు పార్టీకి పని చేస్తే గిన మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అంటున్నారు. అది ఏం చేయాలో అర్థం కా కాలే. కానీ తప్పదు ఇంక మనం కాదు. జగనన్న ఇప్పుడు కోసం ఇప్పుడు తీసేస్తాడు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చేసరికి మళ్ళీ ఏస్తారు కదా! ఒకవేళ. ఏస్తారు. రాకపోతే అప్పుడు మనం జైలుకోవాల్సిందొస్తది తెలుసా? అది కూడా ఆలోచన చేసుకోవాలా? ఇయ్యాలి. మళ్ళీ హ్మ్. తప్పదన్న ఇంగ అన్నీ తప్పదులే మనం ఏందంటే అన్నీ మన పార్టీ తెగించేసినాం మనం. హ్మ్. తెగించేసినాం కాబట్టి ఇంగ హ్మ్. అదే అదే. అదే ఓకే. చేద్దాం నేను అనుకుంటున్నా. చెప్తానులేనా చెప్తాను. నేను చెప్పు అందరికి ఈరోజు బాగా చెప్పు. సాయంత్రం వెళ్ళేసి ఆ! ఆ! ఒక్కొక్కరికి మన ఊర్లో చెప్తాను. మనం మొత్తం మన సచివాలయ పరిధిలో ఒక 100 ఓట్లు కూడా రాకూడదు. 3000 ఓట్లలో 100 ఓట్లు కూడా రాకూడదు. ఓకే అన్న. ఓకే. సరేనా? ఓకే.